అందరికీ నమస్కారం. నా పేరు లోచుల సుజాత, అనకాపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాము, మహిళల మీద జరుగుతున్న అరాచకాలు, అగాత్యాలు మనం చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా ఈ మధ్య అరవ శ్రీధర్ గారు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు, కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే అయ్యుండి ప్రజలు తనకిచ్చిన పదవిని ప్రజల కోసం ఉపయోగించకుండా తన ఇష్టానుసారంగా సొంత పనులకు ఉపయోగిస్తూ మహిళల మీద లైంగిక వేధింపులు చేస్తూ ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ మహిళ యొక్క కుటుంబాన్ని నాశనం చేసే విధంగా ఈ ఎమ్మెల్యే గారు ప్రవర్తించడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చి మహిళలకి రక్షణగా నిలబడకపోగా మన జనసేన అధ్యక్షుల వారైతే, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే మహిళకి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి నేను ఖండిస్తాను, నేను వాళ్ళ తరపున మాట్లాడతాను, వాళ్ళకి సహాయంగా ఉంటానని ఎన్నో ప్రగల్భాలు పలికారు అధికారంలోకి రాకముందు. ఈరోజు తన సొంత ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ గారు ఇలాగ ఆడపిల్ల మీద అఘాయిత్యం చేసి తను ఈరోజు బయటకు వచ్చి తన కష్టాన్ని ఎంత కష్టపెట్టకుండా తను వచ్చి బయటకు వచ్చి తన వాయిస్ని వినిపించింది. అది కూడా గమనించకుండా అతని మీద యాక్షన్ తీసుకోకుండా హోంమంత్రి అనిత గారు ఉన్నారు, మహిళా హోమ్ మినిస్టర్గా. ఆవిడ కూడా మహిళ మీద జరుగుతున్న అగత్యాలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కనీసం వాళ్ళని పరామర్శించకుండా ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. రాబోయే కాలంలో మహిళలందరూ కూడా వీరికి గట్టిగా బుద్ధి చెప్పే విధంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మహిళలకే కాదు, ఎన్నో అబద్ధాలు బూటకపు హామీలు ఇచ్చి పదవిలోకి వచ్చి ప్రజల్ని విడిచిపెట్టారు, వాళ్ళకి చేయవలసిన హామీలు విడిచిపెట్టారు. అదేవిధంగా మహిళల పట్ల చిన్న ఆడపిల్లల పట్ల కూడా జరుగుతున్న అగత్యాలను కూడా ఏమీ పట్టించుకోకుండా వారు సొంత నిధులు పెంచుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న ఈ పరిపాలన అంతా కూడా ప్రజలందరూ చూస్తున్నారు. దానికి గట్టిగా బుద్ధి చెప్పడానికి సనాతన ధర్మం అని అదేవిధంగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. డిప్యూటీ ఇప్పుడుకొచ్చి దాని మీద ఎమ్మెల్యే గారి మీద యాక్షన్ తీసుకోలేదు, ఆ అమ్మాయి తరపుని సుమోటోగా కేసును కూడా నమోదు చేయలేదు. అవన్నీ కూడా ఆవిడ మీద అతని మీద కేసు నమోదు చేసి ఆవిడకి సరైన న్యాయం జరిగేలాగా అనకాపల్లి జిల్లా మహిళా వర్గం అంతా మేము కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపుని దీన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే అతని మీద యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తూ జై జగన్. రాష్ట్ర ప్రజానీకకి నమస్కారం. ఈరోజు ఒక మహిళలుగా వైఎస్ఆర్ పార్టీ తరపున నుంచి ఈ అనకాపల్లి జిల్లా నుంచి మేము మాట్లాడవలసింది, అందరు ఆడవాళ్ళు మేము నిర్ణయించుకొని మాట్లాడుతున్నాము. నా పేరు పంచాడి పద్మ, అనకాపల్లి జిల్లా రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నాను పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి. ఈరోజు జరిగిన పరిణామాలు, శ్రీధర్ ఎమ్మెల్యే గారు చేసిన పనులు ఒక మహిళలుగా మేము చాలా బాధపడుతున్నాము. ఒక ఉద్యోగం చేసిన ఒక వ్యక్తులకి కూడా ప్రాణరక్షణ, ఒక మానవ రక్షణ లేకుండా సన్నాసన ధర్మం కాపాడతాను అని వచ్చిన సన్నాసి ఎక్కడున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఆ సన్నాసి అనే పవన్ కళ్యాణ్, నువ్వు ఏ పేలపన పేలేవో గుర్తుపెట్టుకో. ఆ ఒక్క మహిళకి ఇలాగ జరిగిందంటే నా ఒక పక్క చెవు కోసుకుంటాను, ఒక పక్క మీసం గీసుకుంటాను అనేసి నువ్వు మేసలు తిప్పిన మొనగాడు మొగోడు ఎక్కడ దాక్కుంటున్నావు. నీ ఎమ్మెల్యేలు ఇంత అరాచకానికి పాల్పడి, ఇంత మానభంగాలకి పాల్పడి, ఇంకా ఇంత అరాచకాలు అంటే ఒక ఫ్యామిలీని కూలదేసి ఆ పిల్లోడు దానికి పుట్టిన పిల్లోడికి మొగుడికి తోల పారదేసేసి నువ్వు అంతా ఒక మృగము, కొండలో ఉంటారు చూడు మృగము, ఆ జంతువుకనే హీనంగా తయారైన ఎమ్మెల్యేలు ఎవరి దగ్గర ఉన్నారు? నీ దగ్గరే కదా ఉన్నారు. పవన్ కళ్యాణ్, నువ్వు వెంటనే తక్షణమే నువ్వు శ్రమపన ఈ రాష్ట్ర ప్రజానికానికి కోరి ఆ ఎమ్మెల్యేకి తక్షణమే నువ్వు చర్య తీసుకోవాలని మా డిమాండ్. వైఎస్ఆర్ పార్టీ తరఫున అనకాపల్లి జిల్లా నుంచి మహిళలందరూ భారీ ఎత్తున, ఇంకా ఇది ఉద్యమాలు ఎక్కువ అవుతుంది, భారీ ఎత్తున చేయవలసిన పరిస్థితులు ఉంటుంది. ఖబర్దార్, సన్నాసి అంటే సన్యాసం పుచ్చుకుంటావో ఏం చేసుకున్న సన్నాసి అయిన పవన్ కళ్యాణ్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పటికైనా మంచిగా నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ఎమ్మెల్యేలకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయమన్నాయా? నువ్వు ఎవరి మీద అలాగా అంటూ జులుం చలాయించేసి అంత అత్యాచారాలకి పాల్పడి అంత ఉద్యోగస్తులు నీకు ఒక బానిసలాగా ఒక మహిళలు కనబడుతున్నారు. అలాగే దీని సందర్భంగానే వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు 30,000 జనాలు కిడ్నాప్ అయ్యారన్నారు. ఆ మహిళలకి కూడా నువ్వు తక్షణమే తీసుకురావాలనేసి ఈ డిమాండ్ ప్రకారంగా ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం. మంది కూడా ఎక్కడున్నారో నువ్వు చూపించవలసిన బాధ్యత డిప్యూటీ సీఎంగా నువ్వు ఉన్నావు కాబట్టి సన్నాసి నువ్వు ఎక్కడున్నా సరే బేగ అర్జెంట్ వచ్చి ఆ 30,000 జనాలకి కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఇక్కడితో ఆగదు. ఈ అనకాపల్లి జిల్లా నుంచి పెద్ద ఎత్తున మహిళలు మళ్ళీ దీనికి తీవ్రమైన ఉద్యమాలు మేము మళ్ళీ ఇది ఉంటుంది.
దీని సందర్భంగా అనిత ఎక్కడ నిద్రపోతున్నావో తెలియదు. ఒక మహిళలకి ఇంత అన్యాయంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంటే ఎక్కడమ్మా నిద్రపోతున్నావు? నువ్వు నిద్ర మేలు కొలుపుకొని వచ్చేసి తక్షణమే ఆ ఎమ్మెల్యేకి నువ్వు అరెస్ట్ చేయాలా, బహిరంగ దాంట్లోనే అతనికి ఇది చేయాలనేసి మా డిమాండ్. అందరికీ నమస్తే అండి. అనకాపల్లి జిల్లా టౌన్ మహిళా అధ్యక్షులైనటువంటి కాండ్రేగుల హైమవతిని నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాను. ముందుగా జనసేన పార్టీ కోడూరు ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ గారికి అసలు కొంచెం ఆలోచించి చేస్తే పని బాగుంటుంది. ఏదైనా పెళ్ళి చేసుకొని ఏదైనా వ్యవహారం చేస్తే బాగుంటుంది, కానీ ఏదో మీరు ఎమ్మెల్యే అయ్యారనే ఉద్దేశంతో ఒక చిన్న మెసేజ్, కంగ్రాచులేషన్స్ అనే ఒక మెసేజ్ని ఫేస్బుక్ ద్వారా పెట్టేటువంటి ఆ మెసేజ్ని మీరు అనువుగా తీసుకొని మగదిక్కు లేరు అనే టైంలో మీరు ఇలాగా వశపరుచుకోవడం, 4-5 అభాషణలు చేయించే వరకు తను వాడుకొని ఇప్పుడు మీరు వదిలేయడం అనేది ఎంతవరకు సమంజసం? మీ పార్టీ అధికారంలో ఉందనా, లేకపోతే అధికార పార్టీ మన వైపు ఉందనే ధైర్యంతో మీరు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు చేసే పనులు అనేవి ఇవి బాలేవని మనస్ఫూర్తిగా మేము మా మహిళల తరపున చెప్తున్నాము. ఆయనకి మేము గట్టిగా బుద్ధి చెప్పాలని మేము ఈ యొక్క పార్టీ ద్వారా వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి జనసేన ఎమ్మెల్యే అయినటువంటి కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ గారు ఈరోజు ఏంటంటే ఒక మహిళను అనేక రకాల హింసలు పెట్టి ఇబ్బంది పెట్టి కుటుంబంతో ఆమెను కలిసి ఉండకుండా చేసి ఈరోజు అమ్మాయికి ఏంటంటే ఏ న్యాయం కూడా ఆ జనసేన ప్రభుత్వంలో జరగట్లేదు. ఎమ్మెల్యే ఎవరు పవన్ కళ్యాణ్ ఏంటంటే మా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు నేను రక్షణ కల్పిస్తాను, ఏ మహిళకైనా కూడా ఏమైనా జరిగినా కూడా నేను ఆ మహిళ తరపు నుండి పోరాటం చేస్తానన్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఇప్పుడు మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఏం సమాధానం చెప్తాడు? వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు నర్సీపట్నంలో కూడా సూర్యచంద్ర గారు కూడా అలాగే చేశారు. అలాంటి ఎమ్మెల్యేలు జనసేనలో ఉన్నారు. జనసేన పార్టీని ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మహిళల తరపున ఏం న్యాయం చేస్తున్నాడని నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను. మహిళలకు రక్షణ కల్పిస్తాను, ఎక్కడ ఏ అక్క చెల్లెమ్మకు కూడా అన్యాయం జరిగితే నేను ముందుంటాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు ఆడవాళ్ళను అన్యాయంగా ఇబ్బంది పెట్టేసి వశపరుచుకొని వాళ్ళను చాలా హింసలు పెడుతున్నారు. ఎవరైతే ఆ ఎమ్మెల్యే అమ్మాయిని అన్యాయం చేశాడో అతన్ని అరెస్ట్ చేసి ఆయన మీద చర్య తీసుకోవాలనేసి పవన్ కళ్యాణ్ నేను కోరుతున్నాను. ఎందుకంటే మహిళలంటే ఇంత చీప్గా చూస్తున్నారు. అందుకనేసి పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ ఎమ్మెల్యేలకు జాగ్రత్త చెప్పుకోండి. మహిళల పైన ఒక ఈగ కూడా వాళ్ళనివన్నటువంటి నువ్వు ఈరోజు నీ పార్టీ ఎమ్మెల్యేలే మహిళలను హింసలు పెడుతున్నారు. అందుకనేసి నేను ఈ సభాముఖంగా మా మహిళలందరం కూడా హెచ్చరిస్తున్నాము నీ మీద. ఎందుకంటే నీ పార్టీ ఎమ్మెల్యేలను జాగ్రత్త చూసుకోమనేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నేను అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం మండలాధ్యక్షురాలు. నేను ఇప్పుడు మాట్లాడే విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఎంత జాగ్రత్త అజాగ్రత్త జరుగుతున్నాయి అన్నదానికి పెద్ద నిదర్శనం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అగత్యాలు జరిగాయి అన్నది 10 ఏళ్ల పాప దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలామె వరకు రక్షణ లేకుండా పోయింది. గవర్నమెంట్ రాకముందు అయితే మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద విషయాలు మాట్లాడారు. 30,000 మందిని ఆడవాళ్ళు మిస్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు 30,000 మంది ఆడవాళ్ళని మళ్ళీ నేను వెనక్కి రప్పిస్తాను అని చాలా ధీమాగా మాట్లాడారు. ఆ ధీమా అంతా ఏమైందండి? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రతి విషయానికి ఇలాంటి విషయాల్లో ఈ ఆడవాళ్ళ మీద అగత్యాలు జరిగే విషయాల్లో మీ జనసేన పార్టీ ఇన్ఛార్జీలే ముందంజలో ఉన్నారంటే సామాన్య ప్రజలు ఎలా చేస్తారన్నది ఒకసారి ఆలోచించమని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. తరువాత ఏంటంటే ఒక మహిళ అయినటువంటి హోమ్ మినిస్టర్ గారు మీరు ఆడవాళ్ళే కదా, చాలా విషయాల్లో ఆడవాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది అన్న విషయంలో ఏ రోజైనా ముందొచ్చి మాట్లాడారా? ఇంతకుముందు అది చేసేస్తాను ఇది చేసేస్తానని పెద్ద ప్రగల్భాలు పలికారే తప్ప ఏ రోజు మీ గవర్నమెంట్ వచ్చింది 2 ఏళ్ళు
దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంతమంది అమ్మాయిల మీద, ఎంతమంది ముసలోళ్ళ మీద, ఎంతమంది చంటి పిల్లల మీద అఘాత్యాలు జరిగాయి అన్నది మీరు ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ విషయాలు ఇంతటితో మీరు ఇన్ఛార్జీల మీద యాక్షన్ తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు, మేము మా వైఎస్ఆర్ పార్టీ తరపున మేము ఎంతటికైనా వెళ్ళడానికి మేము సిద్ధము, మా జగనన్న సిద్ధము. అందుకోసమే మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. ఇలాంటివి ఇప్పటికైనా ఆపి ఆడవాళ్ళకి న్యాయం చేయమని కోరుతున్నాము. అంతే. ఎంతసేపు చూసినా సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం ఏంటంటే ఆడవాళ్ళని ఆ అధికారం చేతిలోకి తీసుకొని ఆడవాళ్ళని హింసించడం సనాతన ధర్మం అన్నది మాకు అర్థం కావట్లేదు. ఈ విషయానికి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హెచ్చరిస్తున్నాం. అనకాపల్లి తరపు నుండి మేము దేనికైనా సిద్ధమని చెప్పేసి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపు నుండి మేము దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ మంచి జరగాలి, జనాలకి ఉపయోగపడే పరిపాలన చేయండి దయచేసి. ఇలాంటి రాజకీయాలు చేసి మీరు ఇంకా ఆల్రెడీ దిగజారిపోయింది మన ప్రభుత్వం అన్నది. ఎలాగున్నదో ఒకసారి మీరు చూసుకోండి. ఇంకా దిగజారి పనులు చేయకండి. దానికి నమస్కారం అండి. నా పేరు ఎగ్జిక్యూటివ్ నెంబర్ ధనలక్ష్మి, వైఎస్ఆర్సీపీ అదే పవన్ కళ్యాణ్ గారికి ఒక మనవి. మీరు ఏమని చెప్పి పార్టీలోకి వచ్చారు? మీరు అంతగా రెచ్చిపోయి ఆడవాళ్ళు 30,000 మంది ఆడవాళ్ళు మోసం చేశారు, తీసుకెళ్ళిపోయారు. మా ప్రభుత్వం వచ్చి మాకు ఓట్లు వేస్తే మీ ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తాం అని చెప్పిన మీరే, మీ ఎమ్మెల్యేలే ఆర్వ శ్రీధర్ గారు ఒక లేడీని ఉద్యోగం చేసుకున్న ఆడదాన్ని అలాగ ఇబ్బంది పెట్టడం, ఆవిడ్ని అలాగ అన్నిసార్లు అభాషణ చేయించి ఆవిడ్ని ఎంత బాధ పెట్టకుండా టీవీ ముందుకు వస్తారు చెప్పండి? ఒక ఆడది వచ్చిందంటే అది డబ్బు కోసమో దేనికోసమో చంపుకొని రారండి. ఆవిడ ఎంతో బాధ పెడితేనే ఆవిడ వస్తారు. మీరు అది గమనించండి. అన్నీ చెప్పిన మీరే, సనాతన ధర్మం అన్న మీరే ఇలా చేయడం ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. అనకాపల్లి తరపు నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ప్రతిదానికి మీ రాజకీయాల కోసం, మీ లబ్ధి కోసం అలా తిరుపతి లడ్డూలోని యానిమల్ కల్తీ కలిసిపోయిందని ఆ మాట మాట్లాడారు. అదేమీ లేదని ఇప్పుడు కోర్టు నుంచి నిరూపణ అయింది కదండి. ఇప్పుడు ఏమంటారు? దీనికి ఏం సమాధానం చెప్తారండి పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి. మేము రాజకీయం చేసినప్పుడు మనోభావాలు దెబ్బతీయకూడదండి. హిందూ మనోభావాలు దెబ్బతీయకూడదు. హిందువులు సనాతన ధర్మం అంటే ఆ మనోభావాలు దెబ్బతీయకుండా మీ ఎమ్మెల్యేలే తిరుపతి ఇన్ఛార్జి అతను చేసిన పని ఇదే. అలాగే నర్సీపట్నం ఆ ఇన్ఛార్జి కూడా అదే పని చేశారు. ఇదే తప్పులు మీ ఎమ్మెల్యే గారు చేసిపోతుంటే మీ ఇన్ఛార్జిలే మీరు ఏం చేస్తున్నారండి? చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు మా పార్టీ గురించి విమర్శించి మా పార్టీలో లేడీస్ అందరూ తీసుకుపోతున్నారు అనేసి ఎన్నో తప్పులు ఏమి అభంశుభం తెలియని వాలంటీర్ల మీద వేశారు. ఇప్పుడు మీరేమంటారో ఒక మాట చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. దీనికి సమాధానం చెప్పండి. మా ఆడవాళ్ళ తరపున అందరి తరపున రాష్ట్ర ప్రజల మహిళల తరపున అడుగుతున్నాం. మీరు దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. నమస్తే సార్.